రాజకీయంగా ఇవాళ ముదిరాజులు వెనుకబడ్డారు, మా మాదిగ సోదరులు వెనుకబడ్డారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు రాక పీజీలు పిహెచ్డీలు చదువుకున్న మాదిగ సోదరులు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు. అందుకే మిత్రులారా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు సుప్రీంకోర్టులో కేసు వాదించకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే పెద్దలు దామోదర్ నరసింహ గారితో పాటు 8 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి మాదిగల వర్గీకరణ ఏబిసిడి జరగాల్సిందే అని చెప్పి కేసును నేను వాదించిపించిన. శాసనసభలో వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాడితే ఆయల్ల సంపత్ కుమార్ తో పాటు నన్ను మార్షల్స్ పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు నీడ్చినట్టు ఈడ్చి బయట పడేసిండు చంద్రశేఖర్ రావు. ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖర్ రావు కాదా? ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడినోళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతున్నా. నేను ఆ మిత్రుడిని కోరదలుచుకున్నా, నేనేం అనదలుచుకోలే. చంద్రశేఖర్ రావు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాడు. ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకి వెళ్ళి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికి కొట్లాడింది నేను. ఆయన వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు, నిరసనలు తెలపడానికి వీల్లేదు. పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్ లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయన మాదిగల వర్గీకరణకు అండగా నిలబడి వర్గీకరణ జరగాల్సిందే, మాదిగలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పి అండగా నిలబడ్డది నేను.